హరిద్ర క్షీర పానీయం తయారు చేసుకోబోతున్నాము. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో కూడా తెలుసుకుందాం. పసుపు, పాలు, దాల్చిన చెక్క, శుంఠి, పిప్పళ్ళ పొడి, తేనె, నెయ్యి. సో ఇప్పుడు స్టవ్ వెలిగించేసేద్దాం. స్టవ్ వెలిగించేసి మనం ఒక పాన్ పెట్టేసుకొని మనం ఒక గ్లాస్ పాలు తీసుకున్నాం కదా, సో దానిని మంచిగా మరిగించడగా వేడి చేసుకున్నాం. ఓకే, ఒక గ్లాస్ పాలు. సో ఇది కొద్దిగా మరగడం స్టార్ట్ చేయాలి. మరగాలి. ఓకే, సో ఒక గ్లాస్ పాలు తీసుకున్నాము, ఇవి మరిగించుకుందాం. అంటే ఇప్పుడు మనం తయారు చేసింది ఓన్లీ ఇమ్యూనిటీ పవర్ బూస్ట్ చేయడానికి కోసం, అంటే రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి కోసం. అలానే మన స్కిన్ గ్లో అనమాట, అంటే మన చర్మం యొక్క కాంతిని నిగారింపుగా ఉండడానికి ఉపయుక్తంగా ఉంటుంది అనమాట. ఓకే, ఎవరైనా తీసుకోవచ్చు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కానీ తీసుకోవచ్చు. 1 year నుంచి స్టార్ట్ పెట్టి 1 year ఉన్న వాళ్ళ పిల్లలు మాత్రం ఒక పావు గ్లాస్ తీసుకోవచ్చు, పెద్దవాళ్ళు అయితే ఫుల్ గ్లాస్ వరకు కూడా తీసుకోవచ్చు. కానీ ఈ మిశ్రమంలో ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని యూస్ చేసి తీసుకుంటేనే మనకి కరెక్ట్గా రోగ నిరోధక శక్తి అనేటువంటిది పెంపొందుతుంది అనమాట. సో ఏదో ఒకటి మిస్ చేసేసి మనము అలా ఓన్లీ పాలలో కొంచెం ఒక చిటికెడు పసుపు వేసేసుకొని నాకు బాగా ఇమ్యూనిటీ వచ్చేసింది అనుకుంటే కాదనమాట. ఓకే, సో అందుకని మనం ఈ ఇంగ్రీడియంట్స్ అనేటువంటివి ఇంపార్టెంట్. ఓకే, ఈ మరుగుతం స్టార్ట్ అయింది కదా, ముందుగా ఏమేద్దాం? సో ముందుగా మనం ఏం చేద్దామంటే పసుపు వేద్దాం, ఒక 1/2 స్పూన్ వేసుకుందాం. పసుపు ఒక 1/2 స్పూన్. సో దాల్చిన చెక్క పొడి ఒక 1/2 స్పూన్. ఓకే, దాల్చిన చెక్క పొడి ఒక 1/2 స్పూన్. శుంఠి పొడి ఒక 1/2 స్పూన్. ఓకే, ఈ ముక్కేస్తున్నా. ఇప్పుడు మనం ఒక 1/2 స్పూన్ పిప్పళ్ళ పొడి వేసేసుకున్నాం. పిప్పళ్ళ పొడి. ఓకే, సో ఇది మరిగినప్పుడు మనం ఒక పొంగన రావాలన్నమాట. సో ఇది మంచిగా మరిగాక అప్పుడు మనం గ్లాసెస్ తీసేసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన ఈ పదార్థాలు అన్నీ కూడా చాలా వేడి చేసేవే కదా మ్యామ్? కాంబినేషన్ ఉంది దాంట్లో. సో మనం వేసిన పసుపు ఏదైతే ఉందో మనకి రోగ నిరోధక శక్తి అంటే యాంటీబయాటిక్ ప్రాపర్టీ లాగా పనిచేస్తుంది కదా. సో మనం వేసినటువంటి దాల్చిని, పిప్పళ్ళు, తర్వాత శొంఠి పొడి, సో ఇవన్నీ మిక్స్చర్ అంటే ఇది అన్ని కలిపి మనం పాలలో ఉడికించినప్పుడు ఏమవుతుందంటే వాటి యొక్క మిశ్రమం అంతా కూడా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి క్రాస్ అయిపోతాయి అనమాట. సో వాటి వచ్చేటువంటి నార్మల్ అంటే పాజిటివ్ బ్యాలెన్సెస్ ఉంటాయి, అన్ని బ్యాలెన్స్ అవుతాయి. అంటే ఏది ఎక్కువగా వేడి చేయదు, ఏది చాలా శీతలంగా ఉండదు అనమాట. సో అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఇలా ప్రాపర్టీ ప్రిఫర్ అవుతుంది అనమాట. అందుకనే మనం దీన్ని ఇలా తయారు చేసుకుంటున్నాం. అండ్ దీంట్లో మనం లాస్ట్కి తేనె ఇంకా నెయ్యి యాడ్ చేస్తాం కదా. సో ఇవన్నీ కూడా ఏం చేస్తుంది అంటే మనకి సూతనింగ్ ఎఫెక్ట్ లాగా ఇస్తుంది. సో మనకి ఎక్కువ అసిడిటీ, గ్యాస్ట్రైటిస్ రాకుండా, అలానే మనకి రోగనిరోధక శక్తి పెంపొందించేలాగా, ముఖ్యంగా ఇది ఊపిరితిత్తుల పైన దీని యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. సో మనకి వచ్చేటువంటి దగ్గు, జలుబుని రానివ్వకుండా ఎయిర్ స్పేసెస్ అనేటువంటివి క్లియర్ చేయడానికి ఈ రకమైనటువంటి పానీయం చాలా ఉపయుక్తంగా ఉంటుంది మనకి. సో ఇప్పుడు మనం దీనిని చక్కగా వడబోసుకుందాం. ఎంత తీసుకోవాలి రోజుకి? సో రోజుకి ఇంత గ్లాస్ పాలు చక్కగా తీసుకుంటే చాలా బాగా మనకి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలానే కడుపులో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా చక్కగా బయటికి వెళ్ళిపోతాయి, ఫ్రీ మోషన్ అవుతుంది, ఎటువంటి కాన్స్టిపేషన్ అంతా కూడా రిలీవ్ అవుతుంది. ముఖ్యంగా మనకి ఊపిరితిత్తులు అనేటువంటివి చాలా క్లియర్గా ఉంటాయి అన్నమాట. సో ఏదైనా డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి కూడా ఇది మనకి ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది కాబట్టి ఎక్కువగా జలుబు, దగ్గు ఇవన్నీ రాకుండా ముఖ్యంగా ఎయిర్వేస్ అనేటువంటివి క్లియర్గా ఉంటాయి అన్నమాట. అండ్ ఎక్కువగా ఫీవర్స్ అనేటువంటివి ప్రకోపించకుండా, అంటే కాంప్లికేట్ అవ్వకుండా నార్మల్గానే తగ్గిపోతాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం 1 టీ స్పూన్ తేనె వేసేసుకున్నాం. అలానే 1 టీ స్పూన్ నెయ్యి. ఓకే, సో చక్కగా మనం మిక్స్ చేసేసుకొని ఇలా రాత్రి పడుకునేటప్పుడు తాగామంటే మనకి చక్కగా నిద్ర కూడా పడుతుంది, అలానే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి హరిద్ర క్షీర పానీయం రెడీగా ఉంది. మనకి ఎన్నో రోగాల నుంచి విముక్తి కలిగించి కాంప్లికేషన్స్ ఏమీ రాకుండా మనకి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వడానికి రెడీగా ఉందన్నమాట. ఓకే, సో చూసారు కదా, హరిద్ర క్షీర పానీయం అయితే రెడీ అయిపోయింది. అందరికీ ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి మనం ఎంత చక్కగా ఇలాంటివి తయారు చేసుకున్నా రోజుకు 1 కప్ ఎవరైనా కూడా తీసేసుకోవచ్చు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. హరిద్ర క్షీర పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పసుపు, పాలు, దాల్చిన చెక్క, శుంఠి, పిప్పళ్ళ పొడి, తేనె, నెయ్యి. హరిద్ర క్షీర పానీయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 1 గ్లాస్ పాలు పోసి అందులో 1/2 చెంచా పసుపు, 1/2 చెంచా దాల్చిన చెక్క పొడి, 1/2 చెంచా శుంఠి పొడి,
అర చెంచా పెప్పళ్ళ పొడి వేసి కలుపుకొని కాసేపు మరిగించుకోవాలి. పాలు మరిగాక స్టవ్ ఆఫ్ చేసి గ్లాసులోకి వడపోసుకొని అందులో 1 చెంచా తేనె 1 చెంచా నెయ్యి వేసి కలుపుకుంటే రోగ నిరోధక శక్తిని పెంచి కడుపులో మలినాలను అలాగే ఊపిరితిత్తులను శుభ్రం చేసే హరిద్ర క్షీరపానీయం రెడీ.